అంటే విష్ణువు అమ్మవారు ఒకటే తత్వం, ఒకటే రూపం. పుంస్వరూపాన్ని పొంది విష్ణు అవుతుంది, స్త్రీ స్వరూపాన్ని పొంది పార్వతీదేవి అవుతుంది. ఎందుకని అంటే వీళ్ళిద్దరూ అవతారాలు తీసుకుంటారు, వీళ్ళిద్దరికీ ప్రతిజ్ఞలు ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా లోకంలో అలంకార ప్రియత్వాన్ని పొంది ఉంటారు. మీరు చూడండి, విష్ణువు అలంకార ప్రియుడు, అమ్మవారు అలంకార ప్రియత్వం. విష్ణువుకి ప్రతిజ్ఞ ఉంది. భగవద్గీతలో ఆయన స్థితికారుడు, మహానుభావుడు, ఆయన ధర్మపక్షపాతి. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడంటే ఆయనకి మహాప్రీతి. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. నేను 3 కారణాలకు వస్తాను. పరమభాగవతోత్తముల్ని కాపాడడానికి, భాగవతోత్తముల్ని ధర్మాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని నశింపచేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఈ 3 కారణాలకు వస్తాను. స్త్రీ స్వరూపంగా అమ్మవారు ప్రతిజ్ఞ చేసిందనుకోండి, ఇదే మాట మారుతుంది. దేవి భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తైషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇవే మాటలు ఇంకొకలా మాట మారి వస్తాయంటే, ఎప్పుడెప్పుడు పరమభాగవతోత్తములైనటువంటి వారు దుఃఖాన్ని పొందుతారో అప్పుడప్పుడు వారి దుఃఖాన్ని తీర్చడానికి, రాక్షసుల పీచ మడచడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను వస్తాను. అందుకే అవతారములన్నీ విష్ణు భగవానుడికి ఉంటాయి, అవతారములన్నీ పరదేవతకు ఉంటాయి.